హాయ్ ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో చూసే ఉంటారు. డబ్బు బలుపు ఎలా ఉందో అయితే ఈ వీడియోలో అర్థమైపోతుంది. పట్టాల మీదకి వెళ్ళింది అని చెప్పేసి ఒక వీడియో చేసేసి తర్వాత ఒక అపరిచితుల్లాగా వేరియేషన్స్ ఇచ్చిన మన క్రయింగ్ బాయ్ ఇప్పుడైతే డబ్బులు వచ్చేసాయి అని చెప్పేసి వీడియో ఎందుకు పెట్టాడంటే, జస్ట్ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోండి, మీరు నన్ను తిట్టుకోండి, ఏమైనా కానివ్వండి, నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి మనల్ని ఎగతాళి చేయడానికి మాత్రమే ఈ వీడియో చేశాడనమాట. మీరు ఏమన్నా అనుకోండి, నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి, మీరు తిట్టుకోండి, ఏమని చేసుకోండి, నా పిచ్చి వేషాలు మాత్రం నేను మానుకోలేను అని చెప్పైతే మనకి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు ఈ క్రయింగ్ బాయ్. ఎందుకంటే మన వీడియోస్ చూస్తూనే ఉన్నాం, సోది వీడియోస్ అన్నీ పెడుతున్నాడు, పిచ్చి వీడియోస్ ఇవన్నీ. అందులో ఒకరోజు ప్రెగ్నెంట్ అంటాడు, ఒకరోజు ఇల్లు కొన్నాను అంటాడు, ఒకరోజు ఇంకేదో కొన్నానని చెప్తాడు, ఇల్లు అంటాడు, హోమ్ టూర్ అంటాడు, అన్నీ అంటాడు, లక్షలు సంపాదించేస్తున్నాడు. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మాట్లాడితే ప్రెగ్నెంట్ వీడియో, లేకపోతే గోల్డ్ పోయింది, గోల్డ్ కొన్నాం, లేకపోతే నా భార్య, ఇల్లు వేరు కాపురం, అన్నకి పెళ్ళి, అన్నకి సంబంధాలు, మెదడు ఉన్నాడు ఎవడన్నా ఇట్లాంటి ఫ్యామిలీని చేసుకుంటాడా? ఈ పిచ్చి మాలోకంది కాబట్టి చేసుకుంది. ఎందుకంటే చెప్పినట్టు వింటది గొర్రెలాగా అని చెప్పేసి అయితే ఈమెనైతే పాపం ఈమె జీవితం సర్వనాశనం అయిపోయింది పాపం. ఎందుకంటే వచ్చినప్పటి నటించడమే, డైలీ నటించడమే. అసలు నిజంగానే వీళ్ళ భార్య ఇతనితో హ్యాపీగా ఉందా లేదా అని నా డౌట్. ఎందుకంటే ఎప్పుడు నటించాలి, వీళ్ళు అసలు కాపురం చేస్తారా లేదంటే యూట్యూబ్లో ఏం చేయాలి, ఏం గందరగోళం సృష్టించాలి, జనాలని పిచ్చెక్కించాలి అని చెప్పేసి చూస్తారో తెలియదు. కానీ ముగ్గురు అయితే దండుపాలెం బ్యాచ్ అని అయితే అర్థమైపోయింది. ఎందుకంటే ముగ్గురు నటించేస్తారు ఫ్రెండ్స్. కెమెరా రెడీ, స్టార్ట్, 1 2 3 అంటే ముగ్గురు నటించేస్తారనమాట. సో ఈ విధంగా జనాలని ఎర్రిపప్పలను చేయడానికైతే బాగా పెళ్ళైనప్పటి నుంచి ఫ్రెండ్స్ మనకి దరిద్రం. అసలు పెళ్ళి కాకముందు చాలా మంచి వీడియోస్ వచ్చాయి. నిజంగానే వీళ్ళ భార్యనే ఇతన్ని చెడగొట్టేసిందా లేకపోతే వీళ్ళ అన్న చెడగొట్టేశాడా మనకు నిజంగా తెలియదు. కాకపోతే మన ప్రాణాలు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ చూస్తుంటే చిరాకు వచ్చేస్తుంది నాకైతే. సో ఇంత డబ్బు బలుపు అంటే ఎంత కొవ్వు కండకావరం అంటే అసలు డబ్బులు కిందే విసిరేస్తున్నాడు, చూసారు కదా. సో దీనికి ఇలా చేస్తే ఎలాంటి పతనం అవుతుందో త్వరలోనే ఈయనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది. డబ్బుని అంత ఇట్లా బకెట్లో వేసేసుకొని కింద వేసేస్తున్నాడు, చూసారా. అసలు డబ్బుని ఎవడైనా కింద వేస్తాడా ఫ్రెండ్స్? అసలు ఇంత కొవ్వు అంటే అనిపించింది నాకు ఈ వీడియో చూస్తే. ఎంత పొగరెక్కింది, ఎంత బలుపెక్కింది అని చెప్పేసి అయితే ఈ వీడియో చూస్తే నాకు అనిపించింది. సో మీకు కూడా అదే ఫీలింగ్ అనిపించవచ్చు. ఎంత వ్యంగ్యంగా, ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిర్జీయంగా అయితే ఈ వీడియో ఉందంటే అసలు నాకు బ్లడ్ బాయిల్ అయిపోయింది. ఆ విధంగా అయితే వీడియోని అయితే చేసేసి మన మీద వదిలేశాడు మన క్రయింగ్ బాయ్. సో క్రయింగ్ అనేది కాన్సెప్ట్తో పప్పులు ఉడకట్లేదు, జనాలు నమ్మట్లేదు నేను ఏడుస్తే అని చెప్పేసి మనల్ని ఎర్రెక్కించడానికి ఇట్లాంటి చెత్త వీడియోస్ని మళ్ళీ స్టార్ట్ చేసేసాడు. సో కొన్ని డేస్ ఎట్లా చేస్తాడంటే అది డబ్బుల గురించి, ఇది కొన్నాము అది కొన్నాము అని చెప్పేసి కొన్ని వీడియోస్ పెట్టేసి మనల్ని ఫూల్స్ని చేస్తాడు. జస్ట్ కంటెంట్ కోసం కొనేది లేదు, పీకేది లేదు, బట్ అలా చెప్తాడనమాట. సో ఈ క్రయింగ్ స్టార్ దరిద్రాలు ఇంకెన్ని డేస్ చూడాలో ఇంకా మనం చూద్దాం ఫ్రెండ్స్.